జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన చాలా స్లోగా మూవీలు చేశారు. ఈ క్రమంలో ఇటీవల నా స్వామి రంగ అనే మూవీతో సంక్రాంతికి వచ్చారు. ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది, సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి టార్గెట్ను కూడా ఇప్పటికే చేరుకుని లాభాల్లోకి వచ్చింది. మరి నాగార్జున నా స్వామి రంగ సినిమా 8 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టింది, 9వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరు నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్ గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగులో 18 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి నాగార్జున సినిమా 18 కోట్ల 20 లక్షల మేర బిజినెస్ చేసుకుంది. ఈ మూవీకి 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కోటి వరకు షేర్ని, 1,70,00,000 వరకు గ్రాస్ని తీసుకువచ్చింది. 8 రోజుల్లో నా స్వామి రంగ మూవీకి తెలుగులో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. 18.5 కోట్ల షేర్ని, 30 కోట్ల రూపాయల గ్రాస్ని తీసుకువచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 20 కోట్ల షేర్తో పాటు 44 కోట్ల గ్రాస్ని తీసుకువచ్చింది. అంచనాలకు అనుగుణంగా నా స్వామి రంగ ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 20 లక్షల మేర బిజినెస్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లుగా నమోదైంది. 8 రోజుల్లో ఈ సినిమా సుమారు 19 కోట్ల 78 లక్షలు తీసుకువచ్చింది. హిట్ స్టేటస్తో పాటు మరో 78 లక్షల రూపాయల లాభాలు కూడా తీసుకొచ్చి ఈ సినిమా ఒక రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలోకి వచ్చిన నా స్వామి రంగ సినిమా కింగ్ అక్కినేని నాగార్జున 4వ సినిమాగా ఇది సంక్రాంతి రేస్లో వచ్చిందని చెప్పుకోవాలి. ఇటు హనుమాన్, గుంటూరు కారం, అలాగే సైంధవ్ 3 చిత్రాల తర్వాత 4వ సినిమాగా వచ్చింది. ముందు ఆక్యుపెన్సీ కాస్త తక్కువగా కనిపించిన తర్వాత సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ క్రమక్రమంగా పెరిగింది. థియేటర్ల కొరత కూడా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం థియేటర్లు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా కనిపిస్తోంది. ఈ సినిమాకి ఎక్కువ థియేటర్ల కేటాయింపు కనిపిస్తోంది. 9వ రోజు సినిమాకి 1,20,00,000 వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఇప్పటికే మంచి లాభాలు తీసుకువచ్చింది కింగ్ మూవీ.